హిందువులకు ఉన్నది ఒకటే దేశం, ఇంక వేరే దేశం లేదు. ఇక్కడ కూడా హిందువులను టార్గెట్ చేసి చంపితే ఎక్కడికి పారిపోతారు? అంటే నీకు చంపింది 26 మందిని, కానీ దాని ఇంపాక్ట్ కోట్లాది మంది జనాభా, ఆశేష్ మొత్తం భారతదేశం మొత్తం మీద ఉంది. వెళ్ళి మీ ప్రధానమంత్రికి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో, మీ మోడీకి చెప్పుకో. అది మోదీ గారికి చెప్పడం కాదు, అది చంపేసి నన్ను కూడా చంపే అన్నాను మసూదన్ గారి భార్య. వెళ్ళి మా బిడ్డలు కూడా చంపండి, మేము మోడీకి చెప్పుకోపో. ఉగ్రతలు ఒకటే చెప్పాలనిపించింది. మోదీని అంటలేదు, ఇక్కడ మా అందరిని అంటున్నాం. ఎందుకంటే ఇలాంటి సమయం, ఎలాంటి క్లిష్టమైన కష్టమైన సమయం కాబట్టి నిత్యం విమర్శించే మోదీ గారిని విమర్శించే నాయకులు కూడా ఈరోజు ఆయనకు మద్దతు తెలుపుతూ ఉన్నారు. దేశం అంత ఏకతాటిపైకి వచ్చింది మొట్టమొదటిసారి. ఇలాంటి సమయంలో అంటే నేనేదేంటంటే ఇర్రెస్పెక్ట్ ఆఫ్ మన డిఫరెన్సెస్ అసైడ్, ఉగ్రవాదం మీద మటుకు, హింస మీద మటుకు, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, మనందరం ఒకటే మాట మాట్లాడాలి. దీంట్లో మాట్లాడితే ఓట్లు పోతాయా, దీంట్లో మాట్లాడితే ఓట్లు వస్తాయి, ఇవన్నీ ఆలోచించకండి. వెదర్ యూ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ ఆర్ నాట్, సత్యమేవ జయతే. నువ్వు ఒకటే మాట్లాడాలి, నేను ఓట్లు వస్తాయని నేను రాలా, మార్పు తీసుకురాగలమా లేదా అనేది రాజకీయాల్లోకి వచ్చాం. ఓట్ల కోసం అయితే నా లాంటి ఇంత తపన పడక్కలు, ఇంత కష్టపడక్కలు. చాలా గొప్ప పార్టీలు ఉన్నాయి, అనుభవజ్ఞుల నాయకులు ఉన్నారు. కానీ ఒక సత్యాన్ని సత్యంగా మాట్లాడడం చాలా శక్తి కావాలి, దానికి ధైర్యం కావాలి. సహజంగా ఇలాంటి సంఘటనలు, ఉగ్రవాదులు జరగగానే అందరూ మనకెందుకు, వాళ్ళు మనం టార్గెట్ చేస్తారేమో అనుకుంటాను. మన సరిహద్దులకు వెళ్ళలేదు. నేను చెప్పాను, మన అందరూ ఇళ్లలో కూర్చొని జాగ్రత్తగా ఉండి ఎవ్వరికి ఒక మాట అనుకున్నా ఉంటే మన ప్రాణాలు రక్షణతో ఉంటాయనుకుంటున్నారా? మన చనిపోయిన మధుసూదన్ గారిని చూడండి, ఆయన ఎవరికి హాని చేశాడు? ఎవరిని పల్లెత్తి మాట అనలా. కుటుంబాన్ని తీసుకెళ్ళి కాశ్మీర్ వెళ్తే ఎక్కడ కాల్ చేశారు. హి వాస్ టార్గెటెడ్ యాజ్ ఎ హిందూ. ఇది ఎక్కడో కూర్చోబెట్టి మత సామరస్యం చాలా చాలా అవసరం ఈ దేశానికి. చాలామంది మత కలహాలు క్రియేట్ చేయాలనుకున్నా కానీ కొంతమంది చేస్తుంటారు. దాన్ని మీరు అడ్డుకోవాలి. మీ కళ్ళ ముందు ఒక సంఘటన జరుగుతున్నప్పుడు మీరు అడ్డుకోండి. అది ఎవరైనా సరే, ఒక హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, ఏమది తప్పు అంటే తప్పని చెప్పండి. మీరు ఆ ధైర్యం కావాలి మీ అందరికీ. ఎందుకంటే ఆ ధైర్యం లేనప్పుడు అప్పుడు మన పొలిటికల్ పార్టీగా మనం ఉండడం అనవసరం, ఒక పొలిటికల్ పార్టీ మెంబర్గా ఉండటం కూడా అనవసరం. హార్ష్గా చెప్పమని నేను చెప్పట్లే, గట్టిగా తీవ్రంగా చెప్పమని చెప్పట్లే, కానీ ఇబ్బందిగా ఉంది నువ్వు చేసే పని చెప్పాలి. కష్టం తెలియాలి కదా. ఇది మటుకు మనం నిర్ణయించుకోకపోతే మీరు అందరూ అసలు ఓటు వెయ్యని ఏముంటుందని, అసలు నాయకుడు కానోడు కూడా, ఇంట్లో సోఫాలో కూర్చొని కదలని వాడు కూడా, సార్ ఇది సెక్యులరిజం కాదు సార్, ఇలా మాట్లాడకూడదు అంటే ఏంటి? అంటే ముస్లిం కాని వాళ్ళు చచ్చిపోతేనే మాట్లాడాలి సెక్యులరిజం అంటే? హిందువులకు జరిగితే మాట్లాడకూడదా? దట్ కాన్ బి డిఫైన్డ్ యాజ్ సెక్యులరిజం. ఇది సమస్య మన దేశంలో. అందుకని ఇలాంటి ఈరోజు నాయకులందరికీ, మన జన సైనికులందరికీ కూడా, వీరమహిళ అందరికీ కూడా నాకు ఒక విన్నపం ఏంటంటే, సెక్యులరిజం అనే పదానికి మీరు ఈ పడికట్టు డెఫినేషన్ మీరు తీసుకోకండి. ఇది మటుకు మీరు చాలా చాలా స్పష్టంగా తీసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, ముస్లిం సమాజంలో చాలామంది వచ్చి అడిగినప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది వస్తే మొట్టమొదటి గొంతెత్తేది నేను, మీకు గుర్తుపెట్టుకోండి. కష్టం వచ్చింది ఎందుకంటే ఎందుకంటే నేనేం మాట్లాడుతున్నానంటే, సార్ ఇది మనందరం ఇక్కడ మనం పాకిస్తాన్ ఇస్లామిక్ రాజ్యం, అది ద అనౌన్స్డ్ పాకిస్తాన్ ఇస్ అన్ ఇస్లామిక్ నేషన్. బట్ ఇండియా ఇస్ నాట్ ఏ, మనం చెప్పుకోవచ్చు కదా, దిస్ ఇస్ అ హిందూ నేషన్ చెప్పచ్చు కదా. మనం ఎందుకు చెప్పము? మనం మన మూలాల్లో మతం అనేది ఒక విధానం అంతే. అందుకని మనం ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు. అంటే ఈ సందర్భంగా ఇది ఏ భాషలో తర్జుమా చేసుకుంటారో తెలియదు, ఇది కశ్మీర్ దాకా వెళ్తుందో ఇంకొకటికి వెళ్తారో తెలియదు, కానీ ఒకటే ఉగ్రవాదులకి ఒకటే సందేశం, ఇది వరకు లాంటి భారతదేశం కాదు, ఇది కొత్త భారతదేశం. ఇది ఎందుకంటే మేము చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం.
చాలాసార్లు విసిగిపోయి ఉన్నాం. మీ ఇష్టానికి వచ్చి కాళ్ళు చంపుతానంటే ప్రాణాలు ఎలాగో పోతాయి మాకు తెలుసు. యాజ్ వెల్ యాజ్ విల్ ఫైట్ అండ్ లెట్ అవర్ లైఫ్ గో. దాన్ని సిద్ధపడే వచ్చాం రాజకీయాల్లోకి. ఉట్టిన ఎందుకు వస్తాం? పదవులుగా. పదవులు లేకపోతే మనకి ఏమొస్తుంది? ఇంకా బాగుంటుంది పదవులు లేకపోతే, స్ట్రెస్ ఉండదు. అందుకని పదవులు ఆశించేది ఏది ఎవరైనా సరే ఇది బాధ్యత. ఇది మనందరం బలంగా మాట్లాడాలి. అలాగే ఈ సందర్భంలో పోయిన ప్రాణాలని మనం ఎలాగ తిరిగి తీసుకురాలేం. పెద్ద ఎర్నింగ్ మెంబరు చనిపోయాడు కుటుంబంలో, మధుసూదన్ గారి కుటుంబంలో. సో మనందరి తరపున, మీ అందరి తరపున, పార్టీ తరపు నుంచి ఆయనకి ఒక 50 లక్షల రూపాయలు ఆయన కుటుంబానికి అందజేస్తున్నాం. అని నాకు ఎప్పుడు డబ్బులు అనౌన్స్ చేయడం ఇబ్బందిగా ఉంటుంది. దేనికంటే మనిషి ప్రాణాలకు విలువ కట్టడం నాకు ఇష్టం ఉండదు. కానీ కొన్ని సందర్భాల్లో